ప్రతి యుగంలో ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. మొదట అది ప్రకృతితో జరిగింది, తర్వాత జంతువులతో, తర్వాత మనిషితో. మొదట కత్తులతో కొట్టుకున్నారు, తర్వాత అస్త్రాలతో. రాజులు మారిన, సరిహద్దులు మారిన, యుద్ధం మాత్రం ఆగలేదు. ఒకప్పుడు మహాభారతంలో కురుక్షేత్రం రక్తంతో ఎర్రగా మారింది. అది కేవలం రాజ్యాల కోసం కాదు, అది ధర్మం అధర్మంపై గెలవడం కోసం. మరొక యుగంలో రామాయణం భయంకరమైన యుద్ధం జరిగింది. అది కేవలం ఒక రాక్షస రాజును ఓడించడం కాదు, అధర్మం నుంచి ధర్మాన్ని కాపాడడం కోసం. మళ్ళీ ఇప్పుడు 20వ శతాబ్దంలో ప్రపంచం మళ్ళీ అగ్నికుండంలా మారింది. మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన యుద్ధం. లక్షలాది ప్రాణాలు పోయాయి. ఒక్క బటన్ నొక్కితే నగరాలు మాయమైపోయేవి. భూమి మీదే నరకంలా ఉండేది. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, ఇదంతా గతం మాత్రమే కదా, ఇప్పుడు బానే ఉన్నాం కదా అని. కానీ ఈ రోజు యుద్ధం కత్తులతో జరగడం లేదు, కోడితో జరుగుతుంది. సరిహద్దుల వద్ద కాదు, సర్వర్లో జరుగుతుంది. మన కళ్ళకు కనిపించని యుద్ధం మన ఫోన్లో, మన డేటాలో, మన భవిష్యత్తుతో జరుగుతుంది. ఎందుకంటే ప్రతి యుద్ధం ఒక ఆలోచనతో మొదలవుతుంది, ఒక అహంకారంతో పెరుగుతుంది, ఒక భయంతో పేలుతుంది. ఇది కేవలం కథల సిరీస్ కాదు, ఇది మనిషి ఎందుకు యుద్ధం చేస్తాడు, ఎందుకు ఆగటం లేదు, యుద్ధాల వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ సిరీస్ లో మనం యుగాల్ని దాటిపోతాం. వెల్కమ్ టు ద వార్ సిరీస్. దిస్ ఇస్ నాట్ జస్ట్ హిస్టరీ, దిస్ ఇస్ హ్యూమన్ నేచర్. ఒక బుల్లెట్, ఒక బాంబు, ఒక బటన్, ఇదే ఈ ప్రపంచ యుద్ధాల పూర్తి కథ. 1914కి ముందు ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉండేది. అప్పట్లో రాజ్యాలు బలంగా ఉండేవి, సైన్యాలు యుద్ధానికి సిద్ధంగా ఉండేవి. అప్పుడు యూరప్ దేశాలన్నీ కలిసి ఒప్పందాలు చేసుకున్నాయి. ఎవరైనా ఒకరిపై దాడి చేస్తే అందరూ కలిసి యుద్ధంలోకి దిగాలి అని. అప్పుడే ఆస్ట్రియా యువరాజు యొక్క హత్య జరిగింది. దాంతో ఆస్ట్రియా వర్సెస్ సెర్బియా యుద్ధం మొదలైంది. ఒప్పందాల వల్ల దేశాలు ఒకదాని తర్వాత ఒకటి యుద్ధంలోకి దిగాయి. దాని వల్ల ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. 1919లో వరల్డ్ వార్ 1 ముగిసింది. జర్మనీ ఓడిపోయింది. ట్రీటీ ఆఫ్ వెర్సిల్లీ ద్వారా జర్మనీపై భారీ జరిమానాలు పడ్డాయి. భూభాగాలు చాలా నష్టం జరిగింది. అప్పుడు ఆ దేశం అవమానంతో మునిగిపోయింది, ఆర్థికంగా పతనం అయిపోయింది. అప్పుడే ఒక మనిషి ముందుకొచ్చాడు. అతని అడాల్ఫ్ హిట్లర్. ఆయన ప్రజలకు ఒక వాగ్దానం చేశాడు, జర్మనీ మళ్ళీ మహాశక్తిగా నేను చేస్తాను అని. దాంతో ఆయన పార్టీ అయిన నాజీ పార్టీ ఒక్కసారిగా ఎదిగింది. 1933లో హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. ఆయన సైన్యాన్ని బలపరిచాడు, ఒప్పందాలను పట్టించుకోలేదు. అప్పుడు ప్రపంచం మొత్తం ఆయన్నే చూసింది. 1939 సెప్టెంబర్ 1 జర్మనీ పోలాండ్ పై దాడి చేసింది. అప్పుడు బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ కలిసి జర్మనీపై యుద్ధం ప్రకటించాయి. రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. 1940లో ఫ్రాన్స్ ఆల్మోస్ట్ ఓడిపోయింది. హిట్లర్ యూరోప్ లో భయంకరంగా వ్యాపించేశాడు. కానీ అప్పుడు కూడా బ్రిటన్ తలవంచలేదు. అప్పుడు హిట్లర్ లండన్ పై బాంబుల వర్షం కురిపించాడు. అయినా కూడా బ్రిటన్ నిలబడింది. 1941లో హిట్లర్ సోవియన్ యూనిట్ పై దాడి చేశాడు. ఆపరేషన్ బార్బరోసా పేరుతో. ప్రారంభంలోనే విజయం వచ్చేసింది. కానీ రష్యాలో అప్పుడు శీతాకాలం, దాంతో సైనికులు తట్టుకోలేకపోయారు ఆ చలికి. అప్పుడు జర్మనీ వెనక్కి తగ్గడం మొదలైంది. 1941 డిసెంబర్ 7 జపాన్ అటాక్ చేసింది. అప్పుడు అమెరికా యుద్ధంలోకి దిగింది. ఇప్పుడు వీళ్ళెందుకు కొట్టుకుంటున్నారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే పసిఫిక్ సముద్రంలో ఉన్న ద్వీపాల కోసం వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. మిడ్వే యుద్ధంలో జపాన్ కు భారీ నష్టం జరిగింది. అప్పుడు యుద్ధం నిజంగా ప్రపంచం మొత్తం మొదలైంది. అప్పుడే సుమారు 6 మిలియన్ యోధులు హత్య చేయబడ్డారు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది మానవత్వంపై దాడి. 1944 ఎలైట్ సైన్యం ఫ్రాన్స్ లో దిగింది. 1945లో బెర్లిన్ మొత్తం చుట్టబడింది. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. యూరోప్ లో యుద్ధం ముగిసింది, కానీ పసిఫిక్ లో ఇంకా కొనసాగుతుంది. 1945 ఆగస్టు 6 అలాగే 9న హిరోషిమా నాగసామిపై అమెరికా అణుబాంబు వేసేసింది. జపాన్ ఇక చేసేదేం లేక లొంగిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. అయితే దీని ఫలితం మాత్రం సుమారు 7 నుంచి 8 కోట్ల మంది చనిపోయారు. యునైటెడ్ నేషన్స్ స్థాపన అమెరికాలో జరిగింది. అలాగే అమెరికా అండ్ సోవియట్ యూనియన్ సూపర్ పవర్స్ గా మారిపోయాయి. కోల్డ్ వార్స్ ప్రారంభమయ్యాయి. 1945లో తుపాకులు ఒక్కసారిగా మౌనమయ్యాయి. ట్యాంకులు ఆగిపోయాయి. ఆకాశంలో బాంబుల శబ్దం ఆగింది. కానీ నిశ్శబ్దం అప్పుడే మొదలైంది. ఆ నిశ్శబ్దంలో లక్షల ఖాళీల ఇల్లు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, పిల్లలు లేని తల్లిదండ్రులు ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది అని పుస్తకాలు చెబుతున్నాయి. కానీ ఆ యుద్ధం వల్ల పుట్టిన భయం, బాధ, గాయాలు ఇప్పటికీ ప్రపంచ రాజకీయాల్లో జీవిస్తున్నాయి. ఒక మనిషి అహంకారం వల్ల, ఒక దేశం అవమానం వల్ల, మరియు ప్రపంచం యొక్క మౌనం వల్ల ఇవన్నీ కలిసి 8 కోట్ల మంది ప్రాణాలు తీసుకున్నాయి. యుద్ధం చివరికి ఎవరు గెలిచారు? దేశాలు గెలిచాయా
లేదా ఆయుధాలు గెలిచాయా? గెలిచింది ఒక నిజం. యుద్ధంలో నిజమైన విజేత ఎవరు? అందరూ ఓడిపోయిన వాళ్ళే. అప్పుడే 1945 తర్వాత ప్రపంచం ఒకే నిర్ణయం తీసుకుంది, మరోసారి అలాంటి వినాశనం జరగకూడదు అని. అందుకే యునైటెడ్ నేషన్స్ పుట్టింది. అప్పుడే అణుబాంబు భయం ప్రపంచాన్ని కాస్త జాగ్రత్తగా ఉంచింది. కానీ ప్రశ్న ఇంకా అదే ఉంది. యుద్ధం ఒక రోజులో ప్రారంభం అవదు. అది చిన్న చిన్న దేశాల నుంచి మొదలవుతుంది, అహంకారాల నుంచి పెరుగుతుంది, మరియు మౌనంతో బలపడుతుంది. చరిత్ర మనకు ఒక హెచ్చరిక ఇస్తుంది. ఇప్పుడు దాన్ని వినాలా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది.